హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. ఇవాళ మనము యూస్ టు యుఎస్ఈడి TO2 యూజ్డ్ టు ఎలాగా ఉపయోగించాలి. సాధారణంగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ యూస్ టు అనేది అప్పట్లో నేను బాగా క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. మేము మా స్కూల్లో బాగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళము. అప్పట్లో ఆమె పాటలు బాగా పాడుతుండేది. ఇలా గతంలో అలవాటుగా చేసే పనులకి ఉపయోగిస్తారు. అయితే దానికి కొనసాగింపుగా ఈ యూస్ టు ని ప్రెసెంట్ లో ఎలా ఉపయోగించాలి, పాస్ట్ లో ఎలా ఉపయోగించాలి. ప్రెసెంట్ లో ఎలాంటి సెంటెన్స్లు వస్తాయి అసలు? నేను కాఫీ తాగడానికి బాగా అలవాటు పడ్డాను. నేను టీవీ చూడడానికి బాగా అలవాటు పడ్డాను. ఇప్పటి రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ గేమ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. ఇలా చెప్తామండి. అది మరి ఫ్యూచర్ లో చెప్పాలంటే మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడానికి మీరు బాగా అలవాటు పడతారు. మీరు ఇలాంటి వాతావరణంలో ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇప్పుడు రాను రాను మీకు ఈ వాతావరణానికి మీరు చాలా బాగా అలవాటు పడతారు. అంటే గతంలో అలవాటుగా చేసే పనప్పుడు అప్పట్లో అలా చేసేవాళ్ళం, ఇప్పట్లో ఇలా చేసేవాళ్ళం అని అంటాము. ప్రస్తుతానికైతే ఈ ప్రజెంట్ లో చెప్పాలంటే బాగా అలవాటు పడ్డాను, అలవాటు అయిపోయింది ఇలా చెప్తాము. ఫ్యూచర్ లో చెప్పాలి అంటే బాగా అలవాటు పడతారు, మీకు ఇది బాగా అలవాటు అవుతుంది అని చెప్తామండి. ఇలా మూడు సందర్భాల్లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని వాళ్ళు నేర్చుకుందాము. పూర్తిగా పూర్తిగా చూసినట్లయితే వీడియో మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. మీకు సుస్పష్టంగా తెలుస్తుంది ఎలా ఉపయోగించాలి అనేది. స్కిప్ చేసి చూస్తా ఉంటే కనుక కాస్త వస్తుంది, కాస్త రాకపోవచ్చు. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ మై వ్యూవర్స్ హియర్, ప్లీజ్ వాచ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకేనండి. కమింగ్ టు ద టాపిక్ హియర్, ఇక్కడ సెంటెన్స్ నేను జంబుల్ సెంటెన్స్ లాగా ఇచ్చాను. నేను అప్పట్లో క్రికెట్ బాగా ఆడేవాడిని. మేము మా స్కూల్ డేస్ లో సేమ్ బెంచ్ లో కూర్చునే వాళ్ళము. అప్పట్లో ఆమె పాటలు బాగా పాడుతుండేది. అది అంత పాస్ట్ అండి. ఇది చూడండి, నాకు ఉదయాన్నే కాఫీ తాగడం బాగా అలవాటు అయింది ఇప్పుడు ప్రెసెంట్ లో. ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ కి బాగా అలవాటు పడిపోయారు. కొంతకాలానికి అతను ఈ పనికి బాగా అలవాటు పడతాడు ఫ్యూచర్ లో. ఓకే, ఒకసారి పాస్ట్ లో ఎలాగో, ప్రజెంట్ లో ఎలాగో, ఫ్యూచర్ లో ఎలాగో అనేది కొన్ని కొన్ని సెంటెన్స్ లో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మిక్స్డ్ గా ఇస్తాను, దాన్ని వేరేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూద్దాం. రైట్. ఇందులో మొదటి సెంటెన్స్, మేము మా స్కూల్ డేస్ లో ఒకే బెంచ్ మీద కూర్చునేవాళ్ళం. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా రాశానండి. సబ్జెక్ట్ యూస్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మొదటి సెంటెన్స్ వచ్చేసి మేము మా స్కూల్ డేస్ లో ఒకే బెంచ్ మీద కూర్చునేవాళ్ళం. We used to sit on the same bench in our school days. In our school days. చూడండి, OUR ని అవర్ అనుకుండగా ఆ అని చెప్తే సరిపోతుంది. ఈ స్కూల్ డేస్ అనేది ఎస్ ఎప్పుడైనా చివరిగా వచ్చినప్పుడు ఎస్ ని చాలా చెప్పాలి. వి యూస్డ్ వి యూస్డ్ టు సిట్ ఆన్ ద సేమ్ బెంచ్ ఇన్ our స్కూల్ డేస్. సెంటెన్స్ నెంబర్ 2 అండి. నేను నా స్కూల్ డేస్ లో క్రికెట్ బాగా ఆడేవాడిని. ఐ యూస్ టు ప్లే, PLAY, ప్లే. ఎలా చెప్పాలండి? ఎప్పుడైనా ఏవై వచ్చింది అనుకోండి ఇంగ్లీష్ పదం చివరిన, ఆ ఏవైని ఏగా చదవాలి. ప్లే, ట్రై, TRAY, ట్రై, SAY, సై, DAY, డై, LAY, లై, MAY, మై. ఓకే, ఇలా అనకూడదు. ప్లే, మే ఇలా చెప్పకూడదు. ఏ చెప్తే బాగుంటుంది. అందుచేతనే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇట్స్ నాట్ వెడ్నెస్డే, వెన్స్డే, థర్స్డే ఇలా చెప్తారండి. సరే, కమింగ్ టు ద టాపిక్ హియర్, కమింగ్ టు ద పాయింట్ హియర్. నేను నా స్కూల్ డేస్ లో క్రికెట్ బాగా ఆడేవాడిని. ఐ యూస్ టు ప్లే క్రికెట్ వెల్ ఇన్ మై స్కూల్ డేస్. రైట్, రైట్. అతను తన కాలేజ్ లో బాగా చదివేవాడు. హీ యూస్ టు బి వెరీ గుడ్ అట్ స్టడీస్ ఇన్ హిస్ కాలేజ్ డేస్. He used to be very good at studies in his college days. ఇక్కడ చూడండి, కాలేజ్ డేస్. ఇలా ఈజీఈ, ఏజీఈ, ఐజీఈ ఎండింగ్ లో వస్తే దాన్ని ఇజ్ అని చెప్పాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, చింకేజ్, టీనేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమ్మేజ్ ఇలా చెప్పాలి. అతను తన కాలేజ్ డేస్ లో బాగా చదివేవాడు. హీ యూస్ టు బి వెరీ గుడ్ అట్ స్టడీస్ ఇన్ హిస్ కాలేజ్ డేస్. అతను సమ్మర్ హాలిడేస్ లో కొంచెం ఆలస్యంగా నిద్రలేస్తుండేవాడు. హీ యూస్ టు వేక్ అప్ క్వైట్ లేట్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. ఓకేనా? హీ యూస్ టు గెట్ అప్ క్వైట్ లేట్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. ఇక్కడ సమ్మర్ అనకూడదండి, ఈఆర్ వచ్చింది కాబట్టి ఆర్ని సైలెంట్ చేసి సమ్మర్. అలానే రెండు లెటర్స్ పక్క పక్కన వస్తే ఒకటే చెప్పాలండి.
SUPPEA సప్ప, MIDDLE మిడిల్, SUNNY సనీ, అంతేకాని సన్నీ కాదండి. FUNNY ఫనీ, ఫన్నీ కాదు. Whenever you find two letters together in the middle of any English word, you have to pronounce only one letter. సో ఇక్కడ సమ్మ అనాలి, సమ్మర్ కాదు. హీ యూస్ టు గెట్ అప్ క్వైట్ లేట్ డ్యూరింగ్ సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ అండి, ఇలా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ని ఈ మాదిరిగా 4 తీసుకుని చెప్పాను. నెక్స్ట్ అండి, ప్రెసెంట్ లో అలవాటు పడ్డాను, అలవాటు అయ్యింది అని చెప్పడానికి ఈ కన్స్ట్రక్షన్ ఉపయోగిస్తామండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈస్ ఆర్ యూస్ టు ప్లస్ ఆబ్జెక్ట్. నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. ఐ ఆమ్ యూస్డ్ టు టేకింగ్, ఐ ఆమ్ యూస్డ్ టు టేకింగ్ కాఫీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా వ్యత్యాసం ఉందండి. ఇక్కడ యామ్ పెట్టాము, అలానే ఫ్రేజ్ కలిపాము. ఇక్కడ ఐ ఆమ్ యూస్ టు టేకింగ్ కాఫీ ఇన్ ద మార్నింగ్. నాకు ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు. నాకు ఉదయాన్నే కాఫీ అలవాటు. ఐ ఆమ్ యూస్ టు కాఫీ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ అండి, అతనికి ఉదయాన్నే నడక అలవాటు. హీ ఈస్ యూస్ టు లాంగ్ వాక్స్ ఇన్ ద మార్నింగ్. అతనికి ఉదయాన్నే నడవడం అలవాటు. హీ ఈస్ యూస్ టు టేకింగ్ లాంగ్ వాక్స్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ అండి, ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ కి అలవాటు పడిపోయారు. చిల్డ్రన్ ఆర్ యూస్ టు, చిల్డ్రన్ ఆర్ యూస్ టు మొబైల్ గేమ్స్ నవేడేస్. నవేడేస్ చిల్డ్రన్ ఆర్ యూస్ టు మొబైల్ గేమ్స్. నెక్స్ట్ అండి, ప్రస్తుత రోజుల్లో పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడడానికి అలవాటు పడిపోయారు. చూడండి, చిన్నపాటి వ్యత్యాసం అక్కడ ఎలా రాయాలి అనేది. చిల్డ్రన్ ఆర్ యూస్డ్ టు ప్లేయింగ్ మొబైల్ గేమ్స్ నవేడేస్. చిల్డ్రన్ ఆర్ యూస్ టు ప్లేయింగ్ మొబైల్ గేమ్స్ నవేడేస్. నెక్స్ట్ అండి, ఫ్యూచర్ లో ఎలాగా అలవాటు పడతారు. కన్స్ట్రక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ విల్ బి యూస్ టు ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ యూస్ టు ప్లస్ ఆబ్జెక్ట్ అండి. రైట్. అతను ఈ పనికి అంటే ఈ వర్క్ కి కొత్త, రాను రాను అతనికి ఈ పని అలవాటు పడతాడు. అతను ఈ వర్క్ కి కొత్త, రాను రాను అతను ఈ పనికి అలవాటు పడతాడు. హీ ఈస్ న్యూ టు దిస్ వర్క్, హీ ఈస్ న్యూ టు దిస్ వర్క్, హీ విల్ బి యూస్ టు దిస్ వర్క్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. అంటే కాలక్రమేణా, రాను రాను, పోను పోను ఇలా అంటారు కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఇలా అంటారు, ఇన్ ద కోర్స్ ఆఫ్ ద టైం, ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం. రైట్ రైట్. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడటం మొదలు పెడితే మీరు దానికి త్వరలోనే అలవాటు పడతారు. ఇఫ్ యు స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ, ఇఫ్ యు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ నౌ, యూ విల్ బి యూస్ టు ఇట్ సూన్. ఓకేనండి. థర్డ్ వన్ అండి, మొదట్లో మీరు ఈ కొత్త వాతావరణానికి అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు. మొదట్లో మీరు ఈ కొత్త వాతావరణానికి అసౌకర్యంగా ఫీల్ అవ్వచ్చు, కానీ మీరు త్వరలోనే ఈ వాతావరణానికి అలవాటు పడతారు. ఇనిషియలీ యూ మే ఫీల్ అన్కంఫర్టబుల్, ఇనిషియలీ యూ మే ఫీల్ అన్కంఫర్టబుల్ టు దిస్ న్యూ వెదర్, బట్ యూ విల్ బి యూస్ టు దిస్ వెరీ సూన్. ఓకేనా. ఇలాగా ప్రజెంట్ అప్పట్లో అలవాటుగా చేసేవాళ్ళము, ప్రజెంట్ లో అలవాటు పడ్డాము, ఫ్యూచర్ లో అలవాటు పడతాము అనే దానికి ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.